దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్‌లో శ్రేయ, ఆర్య ఫోన్ కాల్‌లో ఉంటారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 228. నేనిప్పుడు ఆలోచించేది ఒక్క బాబు గురించే కాదు, మోహన్ గురించి కూడా. ఐ లవ్ మోహన్ అంటుంది శ్రేయ. ఫోన్‌లో తన మాటలు వింటున్న ఆర్య ఆశ్చర్యపోతుంటాడు. బాబునే కాదు, మోహన్ని వదిలిపెట్టి కూడా నేను వదిలి వెళ్ళలేను ఆర్య అంటుంది శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఏం మాట్లాడుతున్నావు శ్రేయ? నువ్వు మోహన్ని ప్రేమిస్తున్నావా? ఇది నిజమేనా అని అడుగుతాడు ఆర్య. నిజమే ఆర్య. మోహన్ మీద నాకు ఎప్పుడు ఇష్టం ఏర్పడిందో నాకే తెలీదు. కానీ ఇప్పుడు మోహన్ నా వల్ల బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే నేను మోహన్ని ప్రేమిస్తున్నట్టే కదా అర్థం. ఐ లవ్ హిమ్ అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. కానీ శ్రేయ, మోహన్ సాక్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నువ్వు కూడా నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా! మరి ఇప్పుడు ఇలా అని ఆర్య డౌట్ పడుతుంటే, అదంతా నాకు తెలీదు. మోహన్ సాక్షిని ప్రేమిస్తున్నా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా, నేను మాత్రం మోహన్ని ప్రేమిస్తూనే ఉంటాను. నేను చచ్చే వరకు కూడా మోహన్ లవ్ చేస్తూనే ఉంటాను అంటూ ఏడుస్తుంటుంది. స్నేహితురాల గురించి బాధపడుతూ, మోహన్ మీద నీకు క్లారిటీ ఉంటే ఒకసారి నీ అభిప్రాయాన్ని మోహన్కి చెప్పి చూడు అంటాడు ఆర్య. నాకంత ధైర్యం లేదు ఆర్య. ఒకవేళ చెప్పినా కూడా ఇలాంటి టైంలో మోహన్ నా ప్రేమని అసలు యాక్సెప్ట్ చేయడు అంటుంది. పోనీ ఒకసారి కళ్యాణ్ మైథిలి చేత మోహన్తో నీ ప్రేమ గురించి మాట్లాడిచ్చినా అని అడుగుతాడు ఆర్య. వద్దు, అలా ఏమి చేయకు. ఎప్పటికైనా నా ప్రేమ విషయం నేనే మోహన్‌కి చెప్తాను కానీ, ఇంకొకరి చేత నా ప్రేమ గురించి మోహన్‌కి తెలియడం నాకిష్టం లేదు అంటుంది బాధపడుతూ. నిజమే. ఇలాంటి విషయాలు థర్డ్ పర్సన్ కన్నా మీరు మాట్లాడుకుంటేనే బావుంటుంది. కానీ ఎంత వీలైతే అంత త్వరగా మోహన్‌కి నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పడానికి చూడు అంటాడు. సరే ఆర్య అని బుడి అడుగులు వేస్తూ ఏడుస్తూ వస్తున్న బాబుని చూసి, బాబు ఏడుస్తున్నాడు, ఇక ఉంటాను ఆర్య అంటుంది. సరే బాయ్ అని చెప్పేసి ఆర్య ఫోన్ పెట్టేస్తాడు. శ్రేయ ఫోన్ పక్కకు పెట్టి తన కోసం దగ్గరకొస్తున్న బాబుని ఎత్తుకొని, వద్దు నాన్న, ఏడవకురా. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా! మరి నా మనసులో మీ నాన్న ఉన్నాడనే విషయం నీకు తెలుస్తుందా అని అడుగుతుంది. బాబుకి ఏదో అర్థమైనట్టుగా అంటూ నవ్వుతూ తలని నిలువుగా ఊపుతాడు. అది చూసి సంతోషపడుతూ, మరి నా అభిప్రాయం మీ నాన్నకి చెప్తే నన్ను మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడుగుతుంది. ఒప్పుకోడు అన్నట్టుగా అర్థం ఇస్తూ ఏడుపు మొహం పెడతాడు. అది చూసి శ్రేయ బాధపడుతూ, నాలాంటి దుర్మార్గురాల్ని ఎందుకు ఒప్పుకుంటాడులే, కానీ ఎప్పటికైనా మీ నాన్న మనసులో నాకు స్థానం దొరుకుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను అని అంటూ బాబుని హత్తుకొని బాధపడుతుంటుంది. ఇలా 4 రోజుల తర్వాత కళ్యాణ్ చెర్రీతో కలిసి మైథిలిని, పాపని హాస్పిటల్ నుంచి తీసుకుని వస్తే రాములమ్మ వారికి గుమ్మంలో దిష్టినీళ్లు తిప్పుతూ ఉంటుంది. వాళ్ళ పక్కనే అర్జున్, సంజన, అన్వి కూడా ఉంటారు. ఇలా దిష్టి తీయటం అయిపోయాక కళ్యాణ్ భార్య పిల్లలతో కలిసి లోపలికి అడుగు పెడతాడు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే అర్జున్, సంజన కూడా కూతురుతో కలిసి లోపలికొస్తారు. మైథిలి చేతిలో ఉన్న పాపని చూస్తూ, పాపని ఇలా ఇవ్వు మైథిలి, నువ్వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ అని చెప్పి పాపని కళ్యాణ్ చేతిలో పెడుతుంది. చెర్రీ, రాత్రి నువ్వు కూడా అంతగా నిద్రపోలేదని రాములమ్మ చెప్పింది. నువ్వు కూడా నాతో రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతుంది మైథిలి. వద్దమ్మా, నేను చెల్లితో ఆడుకుంటాను. నేనిప్పుడు రెస్ట్ తీసుకోను అంటాడు ముద్దుగా. చెర్రీని ఉండనివ్వు అత్తా, మేమిద్దరం కలిసి బుజ్జి పాపని ఆడిస్తాము అంటుంది అన్వి. మీరిద్దరూ ఆడించటం ఏంటో కానీ మీ ఇద్దరి తండ్రులు మాత్రం మీ వల్ల గొడవలు పడటం ఖాయం అంటుంది సంజన. అవును, ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళిద్దరూ మీ ఇద్దరి కారణంగా గొడవలు పెట్టుకొని దూరం అవుతారని నాకు కూడా భయమేస్తుందిరా అంటుంది మైథిలి.
అదేమీ లేదమ్మా. వాళ్ళిద్దరు గొడవలు పడి విడిపోయేటట్టున్నా, మళ్ళీ మేము ఇద్దరమే వాళ్ళని కలుపుతాంలే అంటూ ఫోర్స్‌గా చెప్తాడు చెర్రీ. "రేయ్ హైబ్రిడ్ బాయ్! నువ్వు మమ్మల్ని కలపాల్సిన అవసరం లేదు. మేమే గొడవ పెట్టుకుంటాం. మేమే కలిసిపోతాం. మా కథలోకి నువ్వు హీరోగా ఎంట్రీ ఇవ్వొద్దు" అంటాడు అర్జున్ డిమాండ్‌గా. నీ కూతురు హీరోయిన్ అయితే నేను ఖచ్చితంగా హీరో కావాల్సిందే మామా. అప్పుడు నన్ను ఆపడం నీ తరం కాదు అంటూ హైబ్రిడ్ బై ఫోర్స్ కొడుతుంటాడు. నిన్ను అంటూ అర్జున్ చిరుకోపంతో అల్లుడి బుగ్గ మీద కొట్టబోతుంటే టక్కున చెర్రీ పక్కకు తప్పుకుంటాడు. దాంతో అల్లుడికి పడాల్సిన దెబ్బ అల్లుడి వెనక ఉన్న కూతురి బుగ్గ మీద పడుతుంది. అది చూసి అందరూ అవాక్కవుతుంటే డాడీ అంటూ అన్వి ఏడుపు మొహం పెడుతుంది. అయ్యో తల్లి! హైబ్రిడ్ బైక్ పడాల్సిన దెబ్బ పొరపాటున నీకు తగిలిందమ్మా. తగలటం కాదు, తెలివితో నేను నిన్ను కొట్టేలాగా చేశాడు అంటూ కూతుని దగ్గర తీసుకుని చెర్రీని తిడుతుంటాడు. అది చెర్రీగాడంటే అంటాడు చెర్రీ అక్కడున్న సోఫా ఎక్కి ఫోజిస్తూ. కొడుకు తెలివితేటలకి కళ్యాణ్ నవ్వుతుంటే కళ్యాణ్ చేతిలో ఉన్న బుజ్జి ప్రిన్సెస్ చెర్రీ సపోర్ట్ చేస్తూ ఈహిహి అని నవ్వుతుంటుంది. అర్జున్కి ప్రిన్సెస్ ప్రతాపం కూడా తెలుస్తూ "హ్మ్, ఇప్పటి వరకు ఈ హైబ్రిడ్ బాయ్కి ఈ మెంటలోడు ఒక్కడే సపోర్ట్ అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కూడా తోడైంది" అంటాడు ఉడుక్కుంటూ. "మరి మేము ఒకటే కదా" అంటాడు కళ్యాణ్ నవ్వుతున్న పాపకి ముద్దు పెట్టి. తర్వాత అర్జున్ కూడా నవ్వుతున్న పాపకి ముగ్ధుడవుతూ పాపని చేతిలోకి తీసుకుని జూనియర్ అనసూయ గారి రాకతో ఈ ఐశ్వర్య నిలయానికి ఇప్పుడు పూర్తి కళ వచ్చింది అంటాడు. అది నిజమే కాబట్టి కళ్యాణ్ మైత్రి మొహాలో సంతోషం కనిపిస్తుంటుంది. అనసూయం గారు పుట్టారనే సంతోషంలో ఐశ్వర్య నిలయంలో అందరూ పిచ్చ హ్యాపీగా ఉన్నారు అంటూ ఈశ్వర్ మందు తాగుతూ ఎదురుగా కూర్చున్న పరశురాం జెస్సీకి చెప్తుంటాడు. పరశురాం గ్లాసులో ఉన్న మందు సిప్ చేసి ఆ సంతోషాలు ఎన్నాలో నేను చూస్తాను. త్వరలో ఆ ఐశ్వర్య నిలయం మీద ఐటీ దాడులు జరుగుతాయనే విషయం పాపం కళ్యాణ్కి తెలియదు కదా అంటాడు కన్నింగ్తో నవ్వుతూ. ఐటీ దాడులు ఏమో కానీ ఆ మైత్రి నాకు ఫోన్ చేసి నా దుంప తెంచుతుంది. షేర్లలో నష్టాలు వస్తున్నాయి, ఇంకా ట్యాక్స్ పే చేయలేదని నన్ను దులుపుతుంది అంటాడు ఈశ్వర్. ఇంకొక 3 నెలలు ఓపిక పట్టు ఈశ్వర్. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఐశ్వర్య నిలయం మీద ఐటీ దాడులు జరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు పొందిన కళ్యాణ్ పరువు నడి వీధుల్లో పడుతుంది. ఇకప్పుడు నువ్వు మైథిలికి సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు అంటాడు పరశురాం. ఆహా! నువ్విలా చెప్తుంటే నాకు భలే ఉంది డాడీ అంటుంది జెస్సీ కూడా డ్రింక్ చేస్తూ. నేను చెప్పడం కదమ్మా, టీవీలోనూ పేపర్లోనూ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కళ్యాణ్ ఇంట్లో ఐటీ సోదాలు అంటూ బ్రేకింగ్ న్యూస్ రావటం నువ్వు చూస్తావు అంటాడు పరశురాం. అలా మాట్లాడుతూ ఉండగానే పరశురాం ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూసి కాస్త కంగారు పడుతుంటాడు. తండ్రి కంగారు పట్టం జెస్సీ కూడా గమనిస్తుంటుంది. ఫోన్ చేసి చెప్పండి జగదీష్ గారు అంటాడు. ఏంటి పరశురాం చెప్పేది? 2 కోట్లు తీసుకొని 10 రోజుల్లో ఇస్తాను అన్నావు. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు మళ్ళీ మొహం చూపించలేదు. నీకు స్నేహపూర్వకంగా డబ్బిస్తే నువ్విలా చేయటం న్యాయమేనా అంటూ అటు నుంచి అతని మాటలు వినిపిస్తుంటాయి. నాకు కొంచెం టైం ఇవ్వు, 2 కోట్లు వడ్డీతో సహా ఇచ్చేస్తాను అంటాడు పరశురాం. ఎవరికి కావాలి వడ్డీ? ముందు అసలిచ్చి ఏడు అంటూ అతని మాటలు గాండ్రింపుగా వినిపిస్తుంటాయి. ఇంకొక 2 నెలలు టైం ఇవ్వండి, మీ డబ్బు మీకు పూర్తిగా ఇచ్చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు పరశురాం. తండ్రికి డబ్బు ఇబ్బందులు ఉండటం చూసి జెస్సీ షాక్ అవుతుంటే అదే షాక్ ఈశ్వర్లో కూడా కనిపిస్తుంటుంది. నువ్వు డబ్బు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చిన చెక్ కోర్టులో వేస్తాను. చెక్ బౌన్స్ అయితే మాత్రం నీ పరువే పోతుంది. నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంత దూరం తెచ్చుకోకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అతను. ఆ మాటలకి పరశురాం కంగారు పడుతూ ఫోన్ పక్కకు పెట్టాడు. మీరు డబ్బుకి ఇబ్బంది పడటం ఏంటి డాడీ అని అడుగుతుంది జెస్సీ. నీకు ఈ మధ్య మన బిజినెస్ విషయాలు ఏవి చెప్పడం లేదు జెస్సీ. సూర్య మన ఆఫీస్ నుండి వెళ్ళాక మన ఆఫీస్కి దరిద్రం పట్టినట్టే అయింది. తమ్ముడు సెంటిమెంట్తో మైథిలిని ట్రాప్ చేసి
మన కంపెనీకి ఒక ప్రాజెక్టుని పొందాం కదా! ఆ ప్రాజెక్ట్ తెచ్చుకున్న కొన్నాళ్ళకి సూర్య ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ నేను పూర్తి చేయలేకపోయి అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో కోట్లలో నష్టాలు పూరుకున్నాము. ఈ నష్టాలు తీరి మళ్ళీ మనం ఎప్పుడు నార్మల్ స్థితికి వస్తామో అర్థం కావడం లేదు. అసలు వచ్చే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. పైకి ఈ విషయాల్ని ఎవ్వరికీ తెలియకుండా గంభీరంగా ఉంటున్నాను కానీ, ఇలా ఎన్ని రోజులు ఉంటానో కూడా అర్థం కావడం లేదు. ఆ జగదీష్ దగ్గర 2,00,00,000 తీసుకున్నప్పుడు చెక్ ఇచ్చాను. ఇప్పుడు ఆ చెక్‌ని కోర్టులో వేస్తానని బెదిరిస్తున్నాడు. అదే జరిగితే మన పరువు గోవిందా అంటాడు పరశురాం బాధపడుతూ. అమ్మో! మీకు ఇన్ని బొక్కలున్నాయని నాకెప్పుడూ చెప్పలేదే అంటాడు ఈశ్వర్. బొక్కలు కాబట్టే చెప్పలేదు. గొప్పలైతే ఎప్పుడో చెప్పేవాణ్ణి అంటాడు పరశురాం కోపంతో. అంటే డాడ్, మనమిప్పుడు కోటీశ్వరులం కాదా? ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదా? అని అడుగుతుంది జెస్సీ. డబ్బు లేకపోగా అప్పులు మిగిలాయి. అడ్డదారులు తొక్కి సంపాదించిందంతా సూర్య పోవడంతోనే పోయాయి. సూర్య మన అల్లుడై మన కంపెనీ చూసుకుంటాడు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాటిని మెయింటైన్ చేయలేక ఎక్కడ పెట్టిన పెట్టుబడి అక్కడ నష్టాలు తొంగి చూస్తుంటే ఇంకా అప్పులు తప్ప ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు పరశురాం. అది విని జెస్సీ బాధపడుతుంటుంది. మోహన్ బాబుని కారిడార్లో నడిపిస్తూ ఆడిస్తూ ఉంటాడు. శ్రేయ గ్లాసులో పాలు తిరగొట్టుకుంటూ అక్కడికి వచ్చి బాబుతో నవ్వుతూ టైం స్పెండ్ చేస్తున్న మోహన్ని చూసి సంతోషపడుతూ, బాబుకి పాలు తాగించాలి మోహన్ అంటుంది. తన మాటతో మోహన్ అటువైపు చూసి గ్లాస్ ఇవ్వు అన్నట్టుగా చేయి చాపుతాడు. శ్రేయ ఆ గ్లాస్ అందించగానే మోహన్ బాబుని ఎత్తుకొని పాలు తాగేస్తుంటాడు. వాడు గ్లాస్ అడుగున ఉన్న కొన్ని పాలు వదిలిపెడుతూ ఇక చాలు అన్నట్టుగా వద్దు వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతుంటే, గ్లాసులో ఉన్న చివరి పాలు తాగడు, రోజు వదిలేస్తాడు అంటుంది. అది విని ఆ గ్లాస్ తిరిగి ఇచ్చేస్తాడు. జయమ్మ అక్కడికి వచ్చి, బాబు పాలు తాగడం అయిపోతే బాబుకి స్నానం చేయిస్తాను సార్ అంటుంది. తీసుకెళ్ళు అంటూ మోహన్ బాబుకి ముద్దు పెట్టి జయమ్మకి ఇస్తాడు. జయమ్మ బాబుని తీసుకుని వెళ్తుంటే మోహన్ అక్కడి నుండి బయటికి వెళ్ళబోతుండగా మోహన్ అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టుగా మౌనంగా వెనక్కి తిరిగి చూస్తాడు. నాతో పూర్తిగా మాట్లాడమే మానేసావేంటి మోహన్? ఇలా ఎన్నాళ్ళు నన్ను శిక్షిస్తావు అని అడుగుతుంది బాధపడుతూ. ఆ ప్రశ్నకు తన వైపు కోపంగా కళ్ళెర్రజేసి చూస్తూ, నువ్విక్కడ ఉన్నన్ని రోజులు, నువ్వు నా కంటికి కనపడినన్ని రోజులు అంటాడు మోహన్. అంటే ఇండైరెక్ట్గా నన్ను వెళ్ళమని చెప్తున్నావా అని అడుగుతుంది. అదే సమాధానం కాబట్టి మౌనంగా ఉంటాడు. అయితే నిన్ను చూస్తూ ఈ శిక్షను జీవితాంతం అనుభవించడానికి రెడీగా ఉన్నాను కానీ నేను మాత్రం నీ దగ్గర నుండి వెళ్ళను అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. క్రాంతి ఆఫీస్కి వెళ్ళడానికి తన రూమ్లో తను రెడీ అవుతుంటే సూర్య కూడా అతని రూమ్లో డ్రైవర్ యూనిఫామ్ షర్ట్ వేసుకుంటూ ఆటోకి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. ఎవరో వచ్చి డోరు కొట్టినట్టుగా సౌండ్ వినిపిస్తుంటే ఇద్దరు రూములో నుండి బయటకొస్తారు. ఎదురుగా జెస్సీ బాధతో కనిపిస్తుంటుంది. నువ్వా, మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతాడు సూర్య కోపంగా చూస్తూ. మేమిప్పుడు బాగా కష్టాల్లో ఉన్నాం సూర్య, అందుకే నిన్ను మళ్ళీ మా ఆఫీస్కి రమ్మని చెప్పడానికి వచ్చాను అంటుంది జెస్సీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సూర్య సమాధానం ఏంటి? తన కష్టాలు విని వెళ్తాడా లేదా నిరాకరిస్తాడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.